నమస్కారం. ప్రకృతిలో సమతుల్యత దెబ్బతింటే ముఖ్యంగా ప్రపంచం మీద భూమి మీద 84 లక్షల జీవాలు ఉన్నాయంటారు. జలచరాలు భూచరాలు అన్నీ కలుపుకొని 84 లక్షల జీవాలు ఉన్నాయంటారు. 84 లక్షల జీవచరాల్లో ప్రకృతికి అనుగుణంగా కొన్ని బతుకుతున్నాయి, ప్రకృతికి వ్యతిరేకంగా మనిషి ప్రవర్తిస్తున్నాడు. అందుకని ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాల్లో భాగంగా వరదలు, వానలు, అట్లానే భూకంపాలు, టొరంటోలు ఇవి ఒకవైపు అయితే జంతువుల నుంచి కూడా మనకు మనుషులకు ప్రమాదం వచ్చింది. గతంలో మనకు రాక్షస బాలుడు వీటి గురించి మాట్లాడుకున్నవాడు. కొన్ని జాతులు అంతరించినాయి, కొన్ని జాతులు మళ్ళీ కొత్తగా పుట్టినాయి, కొన్ని జాతులు విపరీతంగా పెరుగుతున్నాయి. అందులో భాగంగా మనం చూస్తే ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కుక్కల బెడద చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది, చూస్తున్నాం మనం. మొన్ననే బెంగళూరు నగరంలో 70 ఏళ్ళ ఒక ముసలావిడ నడుస్తూ పోతుంటే వెంబడి పడి కుక్కలను వెంబడి చంపేసినాయి. హాస్పిటల్ తీసుకెళ్ళావు, చనిపోయాయి. చాలామంది పిల్లల మీద దాడులు చేస్తున్నాయి. ఇట్లా చూసుకుంటే ప్రతిరోజు కుక్కల వల్ల, కుక్క కాటు వల్ల వందలాది మంది బాధపడుతున్నారు, పదుల సంఖ్యలో చనిపోతున్నారు. ఇవన్నీ చూస్తే ముఖ్యంగా చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్ళి చంపడం, పురుట్లో పిల్లల్ని ఎత్తుకెళ్ళడం అంటే వాళ్ళ తల్లిదండ్రుల అశ్రద్ధ ఒకటైతే డైరెక్ట్గా పెద్దవాళ్ళ మీద కూడా దాడి చేయడం, వాకింగ్లో ఉన్న వాళ్ళు దాడి చేయడం, పొద్దున మార్నింగ్ వాక్లో ఉన్న వాళ్ళు ఈవినింగ్ సాయంత్రం వాక్లో ఉన్న వాళ్ళని కూడా దాడి చేసి కుక్కలు గాయపరుస్తున్నాయి. ఇందులో కొందరు ఈ వ్యాధిన రేబీస్ లాంటి వ్యాధిన బారిపడి తర్వాత చనిపోయిన వాళ్ళకు లెక్కలు దొరకడం లేదు. కనుక అట్లా కుక్కల బారిన పడే వాళ్ళను కుక్కలు నియంత్రించే క్రమంలో మున్సిపాలిటీ వాళ్ళు చర్య తీసుకుంటే ఓ రకంగా ఉంది, చర్య తీసుకోకపోతే ఓ రకంగా ఉంది. ఇప్పుడు జంతు ప్రేమికుల పేరు మీద చాలామంది కాలనీలలో చూస్తుంటే మనం చూస్తే మీరు కుక్కలను చంపొద్దు, కుక్కలను ఆపరేషన్ చేయించొద్దు, మనలాగా అవి కూడా ఉంటాయి కదా అనే ఒక భావన ఈ జంతు ప్రేమికుల్లో పెరిగింది. మీరు తమ దాకా వస్తే అన్నట్టు తమ దాకా వచ్చినప్పుడు తమను కలిసిన తమ బంధువులు కలిసిన తర్వాత స్పందిస్తున్నారు. కానీ మొదటగా జంతు ప్రేమికులని పోజు కొడుతూ పెద్ద ఎత్తున దీన్ని కుక్కల తెరువు పోవద్దు అనే ఒక భావనను కొన్ని గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న కొన్ని హైలైటెడ్ సమాజం ఉంటుంది, అందులో ఉన్నవాడు కొందరు భావిస్తున్నారు. ఇవన్నీ సరైనయా కావా అనేది ఇంకో రకంగా సామాజిక చర్చ. కానీ కుక్కల వల్ల పిల్లలు పెద్దలు బాధపడుతున్నారు కదా, దీన్ని ఎట్లా అరికట్టాలి అనే దాని మీద మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వాలకు నిర్ణయం తీసుకోవాలి, సమాజంతో భాగస్వామ్యం కావాలి. మన తెలుగు రాష్ట్రాల్లో కుక్కల బెడద ఎట్లా ఉంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తోడేళ్ల బెడద అంతకంటే పెరిగింది. అంటే అక్కడ కూడా మరి ఈ మధ్యనే వీధి కుక్కల బెడద బాగా పెరిగింది మన దగ్గర. అట్లానే సంతతి కూడా బాగా పెరిగిందండి. ఏ వీధిలో చూసినా మనకు తెలుగు రాష్ట్రాల్లో కుక్కలు 5, 6, 12, 13 ఇట్లా గుంపులుగా కనపడుతున్నాయి. కనుక ఒకనాడు మనకు గోవులు వస్తేనే జాగ్రత్త అని చెప్పి రాచకొండ విశ్వశాస్త్రి గారు విప్లవ కథ రాశారు. కానీ ఇవాళ మనం కుక్కలు వస్తున్నాయి జాగ్రత్త అని ఇవాళ సామాజిక కథ మళ్ళీ మనం రాయాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక ఇటు కుక్కల బెడద ఒకవైపు మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటే ఉత్తరప్రదేశ్లో ఈ తోడేళ్ళు కూడా మరి ఇంత పెద్ద ఎత్తున జనావాసాల్లో కిందికి వస్తున్నాయి. జనావాసాల్లో ఈ తోడేళ్ళ దాడి వల్ల ఇవాళ కూడా 2 పిల్లలు గాయపడ్డారు. వరుసగా పదుల సంఖ్యలో మనుషులు చంపేస్తున్నాయి. ఈ రకంగా చూసుకుంటే మరి అడవిలో ఉండాల్సిన జంతువులు మరి భూమి మనకు ఊళ్ళ మీద పడుతున్నాయి. ఇది ఒకటే కాదు, కోతుల బెడద కొన్ని ఉంటాయి, కోతులు కూడా ఊళ్ళలోకి వస్తున్నాయి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ జంతువుల ఆహారాన్ని ముఖ్యంగా కోతులు అయితేంది, తోడేళ్ళు అయితేంది మనకు ఆ అడవుల్లో అందించలేకపోవడం అని నేను అంటున్నాను. నిజంగా చెప్పాలంటే మనకు తోడేళ్ళకు ఆహారం కావాలంటే మేకలు ఇట్లాంటి మందలు కావాలి. మరి మందల మీద పడ్డ సందర్భం చూసాం. ఇప్పుడు మాంసం దొరకకపోతే ఏం చేస్తాయి, ఊళ్ళ మీద పడి ప్రజల పిక్కలు కరుస్తున్నాయి. అంటే ఆ రకంగా చూస్తే కుక్కలు మొదటి నుంచి సాధు జంతువులు, మనకు పెంపుడు జంతువులు కూడా. అడవుల్లో ఎప్పుడు కుక్కలు ఉండవు. మన దగ్గరనే అడవి కుక్కలు ఉంటాయి అడవుల్లో, కానీ మామూలు కుక్కలన్నీ కూడా గ్రామ సింహాలుగా పేరొందిన ఊళ్ళల్లోనే ఉంటాయి. కానీ వీటి సంతతి కూడా బాగా పెరిగింది. కనుక గతంలో మన మున్సిపాలిటీ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు వాటికి ఆపరేషన్లు చేయించి కుక్కల సంతతిని అరికట్టేవాడు. అది లేకుండా పోయిందా అని ఆలోచించాలి. అట్లాగే తోడేళ్ల సంతతి కూడా ఇంత పెద్ద ఎత్తున పెరిగింది. నెమ్మళ్ళు కూడా ఈ మధ్యన బాగా పెరిగినాయి. ఊళ్ళల్లో కూడా నెమ్మళ్ళు వస్తున్నాయి, కోతులు వస్తున్నాయి. కోతులు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మీకు అడవుల్లో ఫల వృక్షాలు తగ్గిపోయి మెల్లమెల్లగా అన్ని యూకలిప్టస్ లేకపోతే సర్వీ చెట్లు లేకపోతే టేకు చెట్లు ఇవే పెడుతున్నారు. మరి వాటి ఆహారం ఎక్కడికి కావాలి, అందుకు రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి. కనీసం రోడ్ల పక్కన కూడా గతంలో మామిడి లేకుంటే ఫలాన్ని ఇచ్చే వృక్షాలు పెట్టేవాళ్ళు, లేకుంటే నీడనిచ్చే వృక్షాలు పెట్టేవాళ్ళు. వాళ్ళు తొందరగా ఎదగాలని చెప్పి పుట్టుకునే విరిగిపోయే చెట్లను రోడ్ల పక్కన నాటుతున్నారు. జాతీయ రహదారులు వచ్చిన తర్వాత, ఈ సర్వ చతుర్భుజి వచ్చిన తర్వాత 4 లైన్లు, 8 లైన్లు, 16 లైన్లు రహదారులు వచ్చిన తర్వాత
రహదారుల అటుపక్క ఇటుపక్క చెట్లు పెట్టడమే పోయింది. ఉన్నా కూడా అన్ని నీడనిచ్చిన చెట్లు మియావాకీ పద్ధతి ద్వారా సన్న చెట్లే మామూలుగా తొందరగా ఎదిగే చెట్లు పెడుతున్నారు. దానివల్ల ఏమైందంటే కోతులకు కూడా ఆహారం దొరకదు కదా అడవుల్లో. అవి రోడ్ల ఊరి మీద పడుతున్నాయి, ఊరి మీద ఇళ్ళ మీద పడుతున్నాయి. దాంతో కోతులతో బెడ ఉన్నది. ఇవాళ తోడేళ్లకు కూడా మాంసాహారం భుజిస్తాయి కనుక తోడేళ్ళు కూడా మరి అడవుల్లో ఇట్లాంటి జింకలో లేకుంటే ముఖ్యంగా మేకలో ఇట్లాంటివి దొరికినప్పుడు వాటి పని పట్టేది కనుక ఆహారం దొరికి కూడా తోడేళ్ళు మనకు గ్రామాల మీద దాడి చేస్తున్నాయి. దీన్ని కూడా ఈ సామాజిక సమస్యగా చూసి పాలకులు చేయాల్సిన పని ఏంటంటే ప్రజలేమో డిమాండ్ చేయాలి, పాలకులేమో అడవుల్లో తోడేళ్లకు సరిపోయిన ఆహారం ఇచ్చే జంతువులను విడిచిపెట్టాలి. ముఖ్యంగా గొర్రెలు మేకల్ని ఎవరి ఆధీనం లేకుండా కొన్ని సంతతి పెంచి విడిచిపెట్టాలి. రెండవది ఇటు పక్కన కోతులు రాకుండా అయితే ఫలవృక్షాలు పెంచాలి. మూడవది కుక్కల పెడత లేకుండా అంటే కుక్కలకు ఆపరేషన్ చేయించడం, కుక్కల సంతతి పెరగకుండా చూడడం. నెమళ్ళ వల్ల కూడా కొన్ని పంటలు నష్టం అవుతాయి. అంతేందుకు ఏనుగులు కూడా ఊళ్ళ మీదకి వస్తున్నాయి, మనకు ఎరుగుబాట్లు ఊళ్ళ మీదకి వస్తున్నాయి. అంటే ఏనుగులకు చెరుకు గడ దొరకకపోతే ఊరి మీదకి వస్తాయి, పంటలు నాశనం చేస్తాయి. అట్లా మనకు అడవుల్లో ఈ ఏదైతే సహజంగా పెరిగే మన అడవి వాతావరణంలో సహజంగా ఈ సమతుల్యత పాటించే చెట్లు పోవడం వల్ల, వృక్షాలు పోవడం వల్ల, వృక్షాలు కానీ ఇతరత పోవడం వల్ల గ్రామాల మీదకి పట్టణాల మీదకి ఎలుగుబంట్లు ఏనుగులు అన్నీ వస్తున్నాయి. దీన్ని అరికట్టాలంటే మొట్టమొదటి అడవులలో ఈ వాతావరణ సమతుల్యత ఎంత అవసరమో వృక్షాల సమతుల్యత కూడా అవసరము. అక్కడ అన్ని రకాల చెట్లు పెట్టడం, దాన్ని పాటించడం, కేవలం కలపకు పనికొచ్చే చెట్లే కాకుండా చేయడం ఒక ఎత్తు. రెండోది ఏం చేయాలంటే ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని ఈ మాంసాహార జంతువులు కూడా అక్కడ విడవడం, వాటికి అవసరమైన ఆహారాన్ని అక్కడ దొరికేటట్టు చేయడం. అట్లాగే కొన్ని అభయారణ్యాలు సృష్టించి అభయారణ్యాల చుట్టూ కంచె వేసి ఊళ్ళోకి రాకుండా చేయడం. ఇవన్నీ కూడా చర్యలు తీసుకునే పద్ధతిలో పెద్ద ఎత్తున సమాజం ఎంత స్పందించినా కూడా ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉంది. అటు ఇటు కుక్కల బెడద, కోతుల బెడద, ఎరుగుల బెడద, ఎరుగుమంటల బెడద, పాములు ఎట్లా ఉన్నాయి, వీటితో పాటు మరి ఈ తోడేళ్ల బెడదను అరికట్టడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, తీసుకునే క్రమంలో ప్రజల సహకారం ఎట్లా ఉండాలి, పాలకుల దూరదృష్టి ఎట్లా ఉండాలని ఒక నిపుణుల కమిటీ వేసి ఆలోచించి ఈ అన్నిటికీ పరిష్కారాల మార్గాలు వెతకాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం.